గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మల్ మంచిర్యాల జిల్లాలో గోదావరికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద కారణంగా బాసర ఆలయ పరిసరాలు నీట మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని పలు భవనాలు, ఆలయ సమీపంలోని పలు దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో పాటు పంట పొలాలు నీట మునిగాయి. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ప్రసిద్ధ సరస్వతి క్షేత్రం బాసరలో ముంపు తగ్గుతోంది. ముఖ్యంగా ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడడంతో ప్రస్తుతం నిన్నటిదాకా వరదమయమైన బాసరలోని పురవీధులన్నీ కూడా క్రమేణా వరద తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఎగువ మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. మహారాష్ట్రలో గోదావరిపై ఉన్న బాబ్లీ, గైక్వాడ్, విష్ణుపురి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వరద గేట్లు ఎత్తడంతో కొన్ని వందల టీఎంసీల నీరు అంతా కూడా బాసర మీదుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో జరిగింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులను గేట్లను ఎత్తేసి ఆ వరదనంతా ఎల్లంపల్లికి వదిలిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎస్ఆర్ఎస్పీ గేట్లకు ఈ మహారాష్ట్ర నుంచి వచ్చిన వరదకు తోడు ఇటు నిజామాబాద్, ఇటు నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగి ఆ వరదంతా కూడా గోదావరికి పరివాహక ప్రాంతాలు చేరడంతో గోదావరిలో చేరిన క్రమంలో అనేక సమీపంలో ఉన్న అనేక గ్రామాలకు వరద చేరింది. ముఖ్యంగా ముందనే లేని విధంగా బాసరను ముంచెత్తింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత బాసర క్షేత్రంలోకి వరద రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక హోటళ్లు, లాడ్జీల్లో కూడా వరద వచ్చింది. చాలా షాపులు కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. దీంతో ఒక దశలో బాసర ఆలయం కూడా మునిగిపోతుందన్న ఆందోళన, భయం వ్యక్తమైంది. అయితే క్రమేణా స్థానికంగా వర్షాలు తగ్గడం, మహారాష్ట్రలో కూడా కొంత వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టిన పరిస్థితి మనకు బాసరలో నెలకొని ఉంది. అయితే వరద తగ్గినా కూడా దానికి సంబంధించిన నష్టం తాలూకు ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. వాస్తవం చెప్పాలంటే బాసరకు సంబంధించి సహజంగా మహారాష్ట్ర ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసినట్లయితే ఎస్ఆర్ఎస్పీ మీదుగా పుష్కర ఘాట్ల వరకే నీటి మునిగి మిగతా అంతా వరద వెళ్ళిపోయేది. అయితే ఈసారి పుష్కర ఘాట్లను మించి విధుల్లోకి రావడం ఆందోళన కలిగించింది. ఒక దశలో రైల్వే వంతెనలు గోదావరికి సంబంధించిన రోడ్డు వంతెనలను తాకుతూ కూడా వరద ప్రవాహం కొనసాగింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తలుగా రైళ్లను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడు లేని విధంగా వరద బీభత్సం, అటు మహారాష్ట్ర వర్షాలు, ఇటు స్థానిక వర్షాలు తోడవడంతో దాదాపు 48 గంటల పాటు ఎవరు కూడా కంటి మీద పుణుకు లేకుండా పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 2 వైపులా ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లాలో, అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపు 100 గ్రామాల ప్రజలు తీవ్రస్థాయిలో భయాందోళనకు గురయ్యి అనేక గ్రామాల్లో మునిగిపోతాయన్న భయం, ఆందోళన వ్యక్తమైంది. అయితే ఇప్పటికి దాదాపుగా 20,000కు పైగా ఎకరాల్లో పంటలు నిర్మల్ జిల్లాలో అటు నష్టపోయినా కూడా, మున్పు గురైనా కూడా ప్రజలెవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నా చెప్పవచ్చు. మరోవైపు అధికార యంత్రం కూడా చర్యలు తీసుకుంది. బాసరకు సంబంధించి ప్రత్యేక బస్సుల దృష్ట్యా అక్కడ ముంపు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు ముందే రంగంలో దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రంగా తరలించారు. మొత్తం మీద కూడా వరదకు సంబంధించి అంచనాకు అందని విధంగా ఈసారి వరదలు వచ్చాయి. ఎవరు ఊహించకూడలేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో భారీగా నష్టం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా కూడా ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. ఆ మొత్తానికి కూడా వరద నుంచి క్రమేణా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంది. దాదాపు 3-4 రోజుల పాటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో మకాం వేసి పరిస్థితి సమీక్షించి మొత్తానికి కూడా పరిస్థితి అదుపులోకి వస్తుండడంతో ప్రజల్లో కొంత ఉపశమనం లభించింది. అదే సమయంలో నష్టపోయిన తమందరికి కూడా పరిహారం అందించాలని చెప్పి అటు రైతులు, ఇటు మత్స్యకారులు, ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి మనకు జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ శ్రీనివాసరావు, తిరుమల జిల్లా.